తెలీదు అవేటి తెలియదు నాకు అవేటి తెలుగు కోరు నీకేమన్నా ఖతం. ఇండిపెండెన్స్ డే అంటే స్వాతంత్రం, రిపబ్లిక్ డే అంటే అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో హాయ్ గైస్, ఈ రోజు నేనైతే మన బీచ్ రోడ్ లో ఉన్న 1080 పార్క్ దగ్గరికి అయితే వచ్చాను. సో ఇక్కడ నేను ఒక చిన్న సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే ఇండిపెండెన్స్ డే కి రిపబ్లిక్ డే కి డిఫరెన్స్ ఏంటో అడుగుదాం అనుకుంటున్నాను పబ్లిక్ ని. సో వాళ్ళకి ఎంత మన కాన్స్టిట్యూషన్ మీద అవేర్నెస్ ఉందో చూద్దామని. హాయ్ బ్రో, వాట్స్ యువర్ నేమ్? నేను భరత్. ఏం చదువుకుంటున్నారు? ఇంటర్ సెకండ్ ఇయర్. సో నేను ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, దాన్ని మీరు కరెక్ట్గా ఆన్సర్ చెప్తే మీరు ఒక 10 రూపీస్ నుంచి 500 రూపీస్ అలా గెలుచుకుంటారు. ఇందులో ఉంటుంది అది, ఓకేనా? క్వశ్చన్ వచ్చేసి రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకి డిఫరెన్స్ ఏంటి? తెలియదు. ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? రిపబ్లిక్ డే కాన్స్టిట్యూషన్ ఏదో గట్టిగా పర్లేదు. రిపబ్లిక్ డే కాన్స్టిట్యూషన్ గురించి, ఓకే. ఇండిపెండెన్స్ డే ఫ్రీడమ్ గురించి, కరెక్ట్గా చెప్తున్నా, ఫ్రీడమ్. ఒకసారి నీట్గా చెప్పండి అది. రిపబ్లిక్ డే కాన్స్టిట్యూషన్ గురించి, ఓకే. ఇండిపెండెన్స్ డే ఫ్రీడమ్ గురించి. ఓకే, గుడ్, కరెక్ట్గా చెప్పారు. సో ఇందులో మీరు ఇప్పుడు ఒక కార్డ్ సెలెక్ట్ చేసుకోండి. మీ లక్ లైక్ ఓకే, ఓపెన్ స్టూడెంట్ ఎంత వచ్చిందో. బ్రదర్ ఒక కొన్ని క్వశ్చన్స్ అడగచ్చా? లైక్ నాకు తెలియదు, కెమెరా కట్టు నాకు లేదు వాళ్ళు అడగలే. मस्त शेड जो नाही राणीला अप्पो कमला सर నార్మల్ క్వశ్చన్స్ అవి. ఎట్లా అంటే రీల్ గట్ట అప్లోడ్ చేసేస్తారు గురు మళ్ళీ. లేదు అట్లా కాదన్నా, నీకు ఇందులో 0 to 500 క్యాష్ ఉంది. సో నువ్వు అది నీకు లాస్ట్లో క్వశ్చన్స్ అని కరెక్ట్గా చెప్తే నీకు ఇందులో ఎంచుకోవచ్చు. సో క్వశ్చన్ క్వశ్చన్స్ బేసిక్ క్వశ్చన్, సినిమా ఓకేనా? ఇలాంటివి నాకు బాగా ఇంట్రెస్ట్. బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఎవరు? తెలియదు. బిగ్ బాస్ చూడండి, నేను సీరియస్లీ నేను చూడండి. నువ్వు నేను ఒకటే బ్రో, ఎట్లాంటి చూడకూడదు మనం. చూడ బిగ్ బాస్. సరిపోయారు ఇద్దరు, సాగుతుంది మీకు అలాగా. రీసెంట్ గా వచ్చిన ఒక మంచి సినిమా ఏంటి? రీసెంట్ గానా? అదే అనకనగా ఒక రోజు ఇది బాగుందంట కదా. బాగుంది. బాగుంది. ఓకే, ఇప్పుడు ద క్వశ్చన్ ఇస్ రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకి డిఫరెన్స్ ఏంటి? తెలీదు అవేటి తెలియదు నాకు. హింట్ తీసుకోవచ్చు బ్రో, ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా హింట్ తీసుకోవచ్చు. నాకు అవేటి తెలుగు కోరు నీకేమన్నా అట్లా చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇది, చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇది. 500 ఇస్తారంట. నువ్వు చాలా ఎక్కువ సీనిస్తున్నావు వాడికి. ఇవ్వచ్చు, పర్లేదు. 0 to 500 ఇందులో క్యాష్ ఉంటుంది అనమాట, క్యాష్ ప్రైజ్ ఉంది. సో ఎంత మీరు గెలుచుకోవచ్చు. కొన్ని సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాను, వారికి ఆన్సర్ చేస్తే మీరు ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, ఏం చదువుకున్నారు మీరు? వాట్స్ గుడ్ నేమ్? లైక్ బీటెక్ థర్డ్ నేమ్ పి కార్తిక్. పి కార్తిక్. ఓకే కార్తిక్, నైస్ టు మీట్ యూ. క్వశ్చన్స్ వచ్చేసి చాలా సింపుల్గా ఉంటాయి. ఒక మ్యాక్స్ 3 క్వశ్చన్స్ అడుగుతాను. ఆ 3 కరెక్ట్గా చెప్తే మీకు ఇందులో ఒక గిఫ్ట్ కార్డ్ గెలుచుకుంటారు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఎవరు? ఉన్నాయి రీసెంట్ రీసెంట్గా కళ్యాణ్ పడాలా. ఓకే, కరెక్ట్ ఆన్సర్. రీసెంట్గా వచ్చిన ఒక హిట్ అయిన సినిమా ఏంటి? రీసెంట్గా హిట్ అయిన సినిమా ఏంటి? అంటే ఏ హీరో? ఏ హీరో? లైక్ రీసెంట్ అయితే ఎవరు వచ్చింది? చిరంజీవి వచ్చింది. చిరంజీవి పేరు? సినిమా మూవీ ఐడియాలు మర్చిపోయా. ఏం మాట్లాడుతున్నావురా? ఓకే, క్వశ్చన్ ఇస్ రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకి డిఫరెన్స్ ఏంటి? ఇండిపెండెన్స్ డే అంటే స్వాతంత్రం, రిపబ్లిక్ డే అంటే అరే మర్చిపోయా నిజంగా. ఏమిటండి మీరు మాట్లాడేది? పర్లేదు, నాకు గివ్ ఇట్ ట్రై. ఓకే, ట్రై ఇవ్వండి పర్లేదు. రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకి డిఫరెన్స్ ఏంటి? లైక్ మేజర్ డిఫరెన్సెస్. ఇండిపెండెన్స్ డే అంటే స్వాతంత్ర దినోత్సవం. ఓకే, రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే అంటే పూర్తిగా ఇండిపెండెన్స్ వచ్చినట్టు. ఐడియా లేదు నిజంగా. సార్ ఏంటి సార్ అది? అంటే పూర్తిగా విముక్తి వచ్చినట్టు. ఇది అప్లోడ్ చేశాను. అయిపోతాను రా దారుణంగా. థ్యాంక్స్. ఓకే, నైస్ టు మీట్ యూ. వాట్స్ గుడ్ నేమ్ అన్న? మనీ. ఓకే, ఏం చదువుకుంటున్నారు? డిగ్రీ కంప్లీట్ అయింది. నేను కొన్ని సోషల్ అవేర్నెస్ అంటే లైక్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, బేసిక్ క్వశ్చన్స్. సో మీరు కరెక్ట్గా చెప్తే మీకు ఇందులో 10 రూపీస్ నుంచి 500 క్యాష్ ఉంది ఇందులో. సో మీరు అందులో ఏదో ఒకటి గెలుచుకోవచ్చు. సో ద క్వశ్చన్స్ ఆర్ బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఎవరు ఈసారి? ఐడియా లేదు బ్రో. ఐడియా లేదా? చూడడం కూడా. ఓకే, దట్స్ వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రీసెంట్గా మంచిగా హిట్ అయిన సినిమా పేరేంటి? రీసెంట్లీ గట్టిగా చెప్పండి పర్లేదు. మిరాయ్. రీసెంట్గా అన్న ఇది సంక్రాంతిగా. ఐడియా లేదు బ్రో, అసలు ఆ మూవీస్ కూడా చూడము. ఓకే, సో ద మెయిన్ క్వశ్చన్ ఇస్ రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకి డిఫరెన్స్ ఏంటి? రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకి లేదు బ్రో, ప్లీజ్ ఐడియా లేదు. సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. వాట్స్ ఏ గుడ్ నేమ్?
గౌరవనీయులైన అప్పలనాయుడు గారికి. నీ పేరేంటి? రేవతి. రేవతి. నీ పేరు? పూజ. పూజ. భవాని. సో హాయ్ ఆల్ ఆఫ్ యూ, నా పేరు హరి. నేను హరి ఎక్స్ప్లోర్ యూట్యూబ్ ఛానల్ ఉంది నాది. సో నేను ఇప్పుడు కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అడుగుతాను, వాటికి మీరు కరెక్ట్గా ఆన్సర్ చెప్తే ఒక 10 రూపీస్ నుంచి 500 రూపీస్ వర్త్ ఇందులో ఉన్నది. సో మీరు అది గెలుచుకోవచ్చు. కరెక్ట్గా ఆన్సర్ చెప్తానే, ఓకేనా? 3 ఆఫ్ యూ ఎట్ ఏ టైం ఒక లైక్ ముగ్గురు కలిపి ఒకే ఆన్సర్ చెప్పొచ్చు, లైక్ హింట్ తీసుకోవచ్చు పక్క నుంచి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఎవరు? కళ్యాణ్ పడాల. కళ్యాణ్ పడాల. ఓకే. రీసెంట్గా హిట్ అయిన సినిమా పేరేంటి? లైక్ ఒక మంచి సినిమా హిట్ అయింది, మన శంకర్ వరప్రసాద్ గారు. ఓకే. ద లాస్ట్ క్వశ్చన్ ఇది, ఓకేనా? రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకి డిఫరెన్స్ ఏంటి? అంటే మన రిపబ్లిక్ డే అంటే పూర్తిగా మనకి స్వాతంత్రం వచ్చింది. ఓకే. ఇండిపెండెన్స్ డే అంటే మనకి పూర్తిగా స్వతంత్రం అదే. రెండు సేమేనా? కాదు అంటే కొద్దిగా ఇచ్చినట్టు. ఏమి ఇచ్చినట్టు? అదే దేశం కొద్దిగా ఇచ్చి వాళ్ళు ఆగస్ట్ 15 పూర్తిగా స్వతంత్రం వచ్చింది ఈ రోజు. అంటే బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. అది ఇండిపెండెన్స్ డే అంటేనా? కాదు, రిపబ్లిక్ డే అంటే బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నట్టు. ఇండిపెండెన్స్ డే అంటే? ఇండిపెండెన్స్ డే అంటే మనకు కొద్దిగా స్వతంత్రం ఇచ్చినట్టు. బెన్నీ. ఎక్కడి నుంచి వస్తున్నారు? రాజమండ్రి. సో క్వశ్చన్స్ వచ్చేసి, బిగ్ బాస్ చూస్తారన్నా? లేదా? ఓకే. రీసెంట్గా బాగా హిట్ అయిన సినిమా ఏంటి? శంకర్ వరప్రసాద్. ఓకే, కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పుడు మెయిన్ క్వశ్చన్, సో రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకి డిఫరెన్స్ ఏంటన్నా? రిపబ్లిక్ డే అంటే అదే మనకి ఇండిపెండెన్స్ని ఇచ్చింది. ఇండిపెండెన్స్ డే అంటే మనకి ఆ రోజు స్వాతంత్రం ఇచ్చారు. రిపబ్లిక్ డే అంటే ఆ రోజు మనకు డిక్లేర్ చేశారు అన్నమాట. ఇది పులిహోర ఎలా చేస్తారో చెప్పండి. కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, కరెక్ట్గా చెప్తే ఇందులో 10 రూపీస్ నుంచి 500 రూపీస్ వరకు ఇందులో అమౌంట్ ఉంది. సో మీరు గెలుచుకోవచ్చు. బేసిక్ క్వశ్చన్ అంటే బిగ్ బాస్ కోసం, సినిమా కోసం అలాగే. ఎందుకంటే బేసిక్ క్వశ్చన్ అన్న, సీజన్ 9 విన్నర్ ఎవరు? బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాలా. రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకి డిఫరెన్స్ ఏంటన్నా? రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, ఆ రిపబ్లిక్ డే అనేది ఇండిపెండెన్స్ డే మనకి స్వతంత్రం వచ్చిన రోజు. రిపబ్లిక్ డే ఏంటంటే మనం ఎలా పాలించుకోవాలని రాసుకున్నది. రాసుకున్న తర్వాత తెచ్చుకున్నాం. అంటే ఒక దగ్గర నుంచి మనం స్వతంత్రం తీసుకున్నది ఆగస్ట్ 15. ఆడి దగ్గర నుంచి తీసుకున్న తర్వాత మనల్ని మనం పరిపాలించడం కోసం ప్రిపేర్ చేసుకున్నది జనవరి 26. पहली बार वो कह रहे हैं कि भाई मजा आया. కూర్చోరా. వాట్స్ గుడ్ నేమ్? గోపి. గణేష్. నా పేరు హరి అన్న. నేను హరి ఎక్స్ప్లోర్ యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాను. లైక్ నేను ఒక 3 క్వశ్చన్స్ అడుగుతాను, అవి మీరు కరెక్ట్గా చెప్తే ఇందులో 0 to 500 క్యాష్ ఉంది. సో ఇందులో ఏముంది మాకు కూడా తెలియదు ఇన్ఫాక్ట్. సో అది మీరు గెలుచుకోవచ్చు మీకు 3 క్వశ్చన్స్ కరెక్ట్గా చెప్తే. సో ఫస్ట్ క్వశ్చన్, సీజన్ 9 అదే బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఎవరన్నా? పడాల కళ్యాణ్. ఓకే, కరెక్ట్ ఆన్సర్. రీసెంట్గా వచ్చిన సినిమాల్లో ఏ సినిమా బాగుంది? నారీ నడుమరారు. ముగ్గురు సేమ్ ఆన్సరా? ఓకే. ద ఫైనల్ క్వశ్చన్, రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకి డిఫరెన్స్ ఏంటన్నా? ఇండిపెండెన్స్ డే అంటే బ్రిటిష్ వాళ్ళు మనకి అదే స్వాతంత్రం తెచ్చారు కదా. అంటే బ్రిటిష్ వాళ్ళు మనకి అదే స్వాతంత్రం తెచ్చారు కదా. అదే ఇండిపెండెన్స్ డే. రిపబ్లిక్ డే ఏంటంటే మనం రాజ్యాంగం నిర్మించుకున్నాం కదా, అది అమలు చేసిన రోజు జనవరి 26. దాన్ని మనం రిపబ్లిక్ డేగా చేసుకున్నాం. ఓకే అన్న, కరెక్ట్ చెప్పారన్న. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. సో ఈ మూడిట్లో ఒక సెలెక్ట్ చేసుకున్నాను. ఎవరు విషయం సపోజ్ చేసుకున్నాను. ఒక దాంట్లో ఉందా క్యాష్? మూడిట్లో క్యాష్ ఉంది. అంటే 10 రూపీస్ నుంచి 500 వరకు ఎంతైనా ఉండొచ్చు అందులో. సో మూడిట్లో అది మాకు కూడా తెలియదు ఇన్ఫాక్ట్. ఓకే, ఓపెన్ చేసి చూడండి అన్న పర్లేదు. మ్యూజిక్. సో గైస్, మీరు చూస్తున్నట్టయితే ఈరోజు శ్వాసనర్స్ ప్రోగ్రామ్ ఎలా జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.